ఇవాళ మరకత కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్టాపన జరిపారు. ఇక్కడ డాలస్లో ఉండేటువంటి భక్తులందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. జయప్రదంగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిగింది. కొనేటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా సుఖంగా ఉండి లోకమంతా క్షేమంగా ఉండాలని స్వామీజీ సంకల్పం చేశారు. అందుకని ఈ మరకత మూర్తిని ఇక్కడ స్వామీజీ ప్రతిష్ఠింపజేశారు. అందరూ కూడా సుఖంగా ఉండి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ ఉండాలని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారిని కోరుకుంటూ, అలాగే మరకత శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ జయ గురుదత్త, జయతు గురుదత్త. జై గురు హనుమాన్ అండి. ఇది కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ కుంభాభిషేకం 23వ తారీఖు అయింది. హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో టెక్సస్ యుఎస్ఏలో ఉన్నదన్నమాట. గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు 2008లో దీన్ని ప్రారంభించారు. 2 సంవత్సరాల కిందట భూమి పూజ అయింది. సో ఈ మాసం 23వ తారీఖున కుంభాభిషేకం అయిందన్నమాట. 6 రోజులు హోమాలు చేసి అన్ని చాంటింగ్స్ చేసిన తర్వాత 23వ తారీఖు పైకి వెళ్ళి స్వామిగారు కుంభాభిషేకం చేశారు. ఆ తర్వాత కింద వచ్చిన తర్వాత హనుమాన్కి అభిషేకం కూడా చేశారు. ఏమిటి ఈ టెంపుల్ విశేషం ఏమిటి, దీని గురించి మనం ఏమి చెప్పగలం, ఏమి మనం షేర్ చేయగలం అందరితో అనేది ఒక విషయం మనవి చేసుకుంటాము. ఇది 34,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగు. ఇటువంటిది నేను ఎక్కడా చూడలేదు మన యుఎస్లో మాత్రం. 4,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగు. దీని హైటు చాలా ఇంపోజింగ్గా ఉంటుంది. 28 ఫీట్ హైట్ ఉంది. దాదాపు 3,600 మందిని మనం అకామిడేట్ చేయొచ్చు ఈ హాల్లో. ఏ పూజ చేసినా కానీ, ఎక్కడ కూర్చున్నా కానీ బహుశా తప్పకుండా వాళ్ళకి వినపడేట్టుగాను, వాళ్ళకి కనపడేట్టుగాను ప్రయత్నాలు చేశాము. ఈ ఆర్కిటెక్చర్ కూడా స్పెషల్గా మనం ఇండియా నుంచి 30 మందిని తీసుకొచ్చి ఈరోజు కంప్లీట్ చేశాము. ఒక స్పెషల్గా పెయింటింగ్స్ మీరు చూస్తారు వెనకాల. ఇది శివ టెంపుల్. ఒక స్ప్రింగ్ కలర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మన్మధుడు శివుడిని లేపినప్పుడు అది స్ప్రింగ్ టైం అన్నమాట. ఆ స్ప్రింగ్ టైంలో ఉన్న కలర్స్ అన్నీ దాదాపు ఎలా విధంగా అయినా సరే ఇన్కార్పొరేట్ చేయాలన్న ఉద్దేశంతో అటువంటి కలర్స్తో శివ టెంపుల్ని పెయింట్ చేశాము. అలాగే దేవి అనగానే బంగారం, గోల్డ్ కాబట్టి ఆ కలర్ కూడా వేసాము. సో దాంతో జనాలందరూ కూడా చాలా ముచ్చటపడుతున్నారు. వచ్చిన తర్వాత అందరికీ కూడా చాలా సర్ప్రైజ్ అయిపోయింది, చాలా ఎప్రిషియేట్ చేస్తున్నారన్నమాట. సో దాంతోపాటు హనుమాను ఎమరాల్డ్తో చేయించింది, అంటే మరకత హనుమాన్ అన్నమాట. ఎప్పుడైనా సరే అటువంటి జెమ్స్తో చేయించింది అంటే చాలా విశేషం అన్నమాట. అంత పెద్ద రాక్ దొరకటమే చాలా విశేషం. అటువంటి చేయాలంటే చాలా కష్టం. ఒక గణపతి సచ్చిదానంద స్వామి గారు తప్ప చాలా అరుదుగా ఎవరికైనా ఇటువంటి స్టోన్ దొరుకుతుంది. సో ఆయన ప్రత్యేకంగా దాన్ని పంపారు. ఇప్పుడంతా ఇన్స్టలేషన్ అయిపోయింది. ఆ తర్వాత అలాగే శివలింగం స్ఫటిక శివలింగం అన్నమాట. దాని బేస్ కూడా పణవట్టం అంటాము, అది కూడా స్ఫటికమే అనమాట. జనరల్గా పణవట్టం ఎప్పుడు కూడా చూడం అన్నమాట జనరల్గా. అది కూడా స్వామీజీ ఏర్పాటు చేయించారు. సో మనకు దత్తాత్రేయులు ఉన్నారు, రామ్ పరివారం ఉన్నారు, గణపతి ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు, అందరూ ఉన్నారు. సో కుంభాభిషేకం చేసాము అంటే ఏమిటి? సో దట్ మీన్స్ 6 days అన్ని చాంటింగ్ చేసిన తర్వాత ఆయన స్వామీజీ ఇండియా నుంచి డిఫరెంట్ రివర్స్ నుంచి తీర్థాలు తీసుకొచ్చారు, అవన్నీ పెట్టారు. దాన్ని వైబ్రేషన్స్ ఆ కుంభాలని పైకి తీసుకెళ్ళి అభిషేకం చేశారన్నమాట. సో అది అందరూ కూడా స్ప్రింకిల్ చేశారు. ఆ రోజు ఆయన మెసేజ్ ఇచ్చారు, మన ధర్మాన్ని కాపాడమని ఆయన అందరినీ మనవి చేశారు. సత్యాన్ని కాపాడమని కూడా, మన మతాన్ని ఏమైనా సరే ఉద్ధరించాలన్న ఉద్దేశంతో ఆయన పెద్ద ఉపన్యాసం కూడా ఇచ్చారు. మన అందరికీ కూడా ఒక ప్రౌడ్ ఈవెంట్ అన్నమాట.
ఈ నేను ఇండియా నుంచి ఎవ్రీ ఇయర్ 2 times వెళ్తుంటాను. ఈ టెంపుల్ చూసిన తర్వాత నేనేమనుకున్నానంటే ఇండియాలో అంత జాగ్రత్త చూసి దాని గురించి అంత పట్టించుకునే వాళ్ళు కనపట్టలేదు ఇండియాలో. మన టెంపుల్స్ అన్ని గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అటువంటిది యోగా ఈ దేశంలో పాపులర్ అయిన తర్వాత ఇండియా వెళ్ళింది. అలాగే ఇప్పుడు మన హిందూ మతం ఇటువంటి టెంపుల్ కట్టించి దీని గురించి ప్రమోట్ చేస్తే తప్ప బహుశా ఇండియాలో ఆ అవేకనింగ్ రాదేమో అన్న పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన టెంపుల్ షుడ్ టేక్ ది లీడ్ అండ్ మేక్ షూర్ దట్ వీ ప్రొజెక్ట్ ఇట్, వీ బీమ్ ఇట్. అందరికీ ఎలా అసలు అమెరికాలో ఎంత భక్తి ఉందా, ఇటువంటి టెంపుల్స్ కట్టించారా, ఇంతమంది వచ్చి అటెండ్ అవుతున్నారా, ఇంతమంది హిందూ మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారా, ఇంతమంది బాలదత్తాకి స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్నారా అనేది మనం కన్వే చేయాలి. అది చేసినప్పుడు బహుశా ఇండియాలో మనం హిందూయిజాన్ని రివైవ్ చేయాలని ఆ ప్రయత్నం కూడా మాకు ఉంది. ఏ విధంగా అయినా సరే గణపతి సచ్చిదానంద స్వామి గారి బ్లెస్సింగ్స్తోనూ హనుమాన్ బ్లెస్సింగ్స్తోనూ మన హిందూయిజం ఈ దేశం నుంచి మళ్ళీ ఇండియాకి పంపించాలని. ఎందుకంటే ఇండియాలో రూట్స్ అంతా ఇండియాలోనే ఉంది. ఆ రూట్స్ని పుల్ చేసామంటే ఇక మనం మొత్తం పోయినట్టే. ఈ విధంగా ఇక్కడి నుంచి అక్కడ నరిష్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి నీళ్లు పోస్తున్నాం ఆ మన భారతదేశానికి. అది చేస్తున్నప్పుడు బహుశా అక్కడ రివైవ్ అవుతుందని చాలా సంతోషంగా ఉంది. అందరికీ తప్పకుండా యుఎస్ వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఫ్రిస్కో హనుమాన్ టెంపుల్కి రావాలని మనవి చేస్తున్నాము. వాళ్ళు ముందు ఫోన్ చేసి చెప్పినా సరే మేము గైడెడ్ టూర్ ఇస్తాము. ఎందుకు కట్టాము, ఎలా కట్టాము, ఏమిటి, మా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి. ఇది అగ్రహారం అన్నమాట. ఇప్పుడు అగ్రహారాలు లాస్ట్ 100 years నుంచి కూడా ఎక్కడ అగ్రహారం లేదు. అగ్రహారం అనగానే మనకి ఒక లేక్ ఉంటుంది, తర్వాత చుట్టుపక్కల అందరూ కూడా అదే భక్తులు ఉంటారు, ఒక టెంపుల్ ఉంటుంది. సో మన ఫ్యూచర్ ప్లాన్లో పెద్ద లేక్ కట్టించాలని చూస్తున్నాము. అది చేసామంటే మనకు దాదాపు 150 families ఉన్నారు స్వామీజీ భక్తులు. సో అగ్రహారం లాగా కంప్లీట్ అవుతుందని అందరినీ తప్పకుండా రావాలని మనవి చేస్తున్నాను అన్నమాట. జై గురు హనుమాన్, జై